వెంకటేశ్వరుడు సామాన్యమైనటువంటి స్వామి కాదు. ఎంతో కాలం ఆయన మాట్లాడారు. వెంకటాచల క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఏకకాలమునందు విష్ణు స్వరూపం ఒక ప్రమిదలో 2 జ్యోతులు వెలుగుతున్నట్టుగా ఒక్క విష్ణువు ఇద్దరుగా కదిలి, ఇద్దరుగా ఉన్న ఒక విష్ణువు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఒకే విష్ణువు ఇద్దరుగా ఉండి మాట్లాడుకున్నారు. దేనికి మాట్లాడుకున్నారో తెలుసా? నేను మీతో మొదటి రోజు ఉపన్యాసం దగ్గర నుంచి మనవి చేస్తున్నా. రామచంద్రమూర్తి తన ప్రవర్తన చేత ధర్మాన్ని లోకానికి నిరూపణం చేస్తే, కృష్ణ పరమాత్మ భగవద్గీతని బోధ చేసి లోకానికి అనుసరణీయమైన మార్గాన్ని ప్రబోధం చేస్తే, వెంకటేశ్వర స్వామి వారు ప్రబోధము చేయలేదు. కానీ ఆయన ఆవిర్భావం కదలిక దగ్గర నుంచి ఈ లోకంలో మనం ఎలా మెసలుకోవాలో ఆయన నేర్పారు. లోకధర్మము దేశాచారము అని ఒకటి ఉంటుంది. కలియుగ లక్షణం అంటే ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు. అందుకే ఆయన తింత్రిణీ వృక్షం కింద ఉన్నటువంటి పుట్టలో ఉండేవారు. ఆయన ఎప్పుడు తొండమాన్ చక్రవర్తితో కూడా చెప్పారు, తింత్రిణీ వృక్షం జోలికి వెళ్ళవద్దు, ఆ పక్కనున్నటువంటి సంపంగి చెట్టు జోలికి వెళ్ళవద్దు. ఎందుకో తెలుసా? ఈ వెంకటాచల పర్వతం మీద సాక్షాత్తుగా నేను ఏ వాల్మీకము నుండి ఆవిర్భవించానో అదే దేవకీ వాల్మీకో సాక్షాత్, వాల్మీకో దేవకీ సాక్షాత్. ఆ వాల్మీకము పుట్ట ఉన్నదే నేను బయటికి వచ్చిన పుట్ట, అదే దేవకీదేవి. తల్లి దేవకీదేవిని నేను ఆ పుట్టగా మార్చుకున్నాను. నా తండ్రి అయినటువంటి వసుదేవుడున్నాడే, ఆయనే వసుదేవోదతింత్రిణి. ఆ వసుదేవుడే ఆ నీడ తిరగనటువంటి చింత చెట్టు. ఇప్పుడు లేదు, ఆ చింత చెట్టే వసుదేవుడు. ఈ శేషశైలం అనేటటువంటి పర్వతం ఉందే, ఈ శేషశైలం అనేటటువంటి పర్వతమే నా అన్నగారైనటువంటి బలభద్రుడు. నేను యమునా నదితో బాగా సంబంధం ఉన్నవాడను. నా పుట్టుక దగ్గర నుంచి నా రాసక్రీడ వరకు యమునా నది ఒడ్డుని. ఆయన పుట్టగానే ఆయనే చెప్పి ఆయనని తల మీద పెట్టుకున్నటువంటి వసుదేవుడికి యమున దారి ఇచ్చింది. నాకు యమునతో అంత అనుబంధం. స్వామి పుష్కరిణియే యమున. ఇక్కడ తిరిగేటటువంటి క్రూర మృగాలతో సహా ప్రతి మృగాలన్నీ కూడా నాతో కలిసి ఆడుకున్న గోపాల బాలురు. ఈ కొండ మీద ఎగిరేటటువంటి పక్షులన్నీ నాతో కలిసి విహరించినటువంటి గోపకాంతలు. కాబట్టి ఇది మధుర. నేను ఇక్కడ కృష్ణ భగవానుడిగా తిరుగుతూ ఉంటాను. ఆనాడు కృష్ణ భగవానుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞానంలో ఉండి తలకడిగితే మొలకడగలేక, మొలకడిగితే తలకడగలేక, ఉదయం లేచి స్నానం చేయకుండా నిన్న వండిన చద్దన్నం పట్టుకుని ఉట్టిలో పెట్టుకుని అరణ్యానికెళ్ళి పశువుల్ని కాసి అందరి మధ్యలో కూర్చుని ఎడంచేతిలో అన్నపాత్ర పట్టుకుని నిలబడి దుమ్ముతో ధూళితో ఉన్నటువంటి శరీరాన్ని స్నానం చేత పవిత్రం చెయ్యకుండా ఆ అన్నం తీసి తినేటటువంటి లక్షణం ఉన్నటువంటి అసలు ఏ సంప్రదాయ నిష్ఠ లేనటువంటి పరమాజ్ఞులైన గోపాల బాలురెవరున్నారో అటువంటి వారి మధ్య నేను కోరి కోరి తిరిగినటువంటి అవతారం కృష్ణావతారం. అంత సౌలభ్యం. ఎవరికి నేను దొరికానంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళ మధ్యలో నేను ఆడుకున్నాను. జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతల్ పత్రంబులు పుష్పంబులు పువ్వులాకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకుల్ భువరా అంటారు పోతన గారు. తామర పువ్వు యొక్క రేకులు దుద్దు చుట్టూ ఎలా ఉంటాయో అలా కృష్ణుడు మధ్యలో నించుంటే చుట్టూ గోపాల బాలురందరూ నించునుండేవారు. వాళ్ళు తెచ్చుకున్న ఊరగాయలన్నీ వాళ్ళు నాకి, ఆ ఎంగిలి ఊరగాయ కృష్ణ నువ్వు తిను అని ఆయనకి ఇస్తే ఆ వేళ్ల మధ్యలో ఆ ఊరగాయని ఇరికించుకుని ఆ ఊరగాయని ఈ పెరుగన్నంలో కలుపుకొని నిలబడి తింటుండేవాడు. అంత సౌలభ్యం. అందుకే ఆ లీలాశుకుడు కృష్ణకర్ణామృతాన్ని చేస్తూ అత్యద్భుతం అమృతభాండం లాంటి శ్లోకం ఒకటి చేశాడు. ఆయన అన్నాడు, గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. నేను ప్రతిరోజు నమస్కరించుచున్నాను. ఎటువంటి కృష్ణునికి నమస్కరించుచున్నాను అంటే
గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన వెనకాతల ఎప్పుడూ 100 మంది గోపాల బాలురు తిరుగుతుంటారు. శతైహి అంటే నిజంగా 100 అని కాదు, బోలెడంతమంది గోపాల బాలురు తిరుగుతుంటారు. ఏమిటి వాళ్ళకున్నది? ఏమీ లేదు వాళ్ళకున్న అధికారం. నిజంగా రాశీభూతమైనటువంటి పరమాత్మ వెంట తిరగడానికి చేసుకున్నటువంటి పుణ్యం ఇది అని చెప్పడానికి, ఆయన్ని ముట్టుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంది అని చెప్పడానికి మీకు పైన ఏ అధికారము వాళ్ళ గురించి చూస్తే కనపడదు. ఆవుల వెంట దూడల వెంట వెళ్ళి పశువులు కాసుకునేటటువంటి పిల్లలు కృష్ణావతారంలో ఆయన వెంట తిరిగారు. తిరిగి అటువంటి వాళ్ళందరూ ఆయన గోధూళి ధూసరిత కోమల గోపవేషం, ఆ ఆవులు దూడలు పరిగెడుతుంటే వాటి డెక్కల మించి పైకి రేగినటువంటి ధూళి అంతా ఒంటి నిండా పడుండేది. అలా ఒంటి నిండా ధూళి పడిపోయినటువంటి చిన్ని కృష్ణుడు సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం. ఆ ఇళ్లలో వాళ్ళు ఆ చిన్ని కృష్ణుడిని చూస్తే వాళ్ళకి ముచ్చట. అందుకని ఓయ్ కృష్ణ, ఈ 2 ఆవుల్ని కట్టడం కష్టంగా ఉంది, కొంచెం వచ్చి కట్టే ఓయ్ అంటే చిన్న పిల్లాడు వెళ్ళి ఆ ఆవు పలు పట్టుకుని రా అని గట్టిగా లాగుతుంటే ఆ డొక్కలు ఇలా లోపలికి పోయి ఆ ఉలప్పంజరం ఎముకలు కనపడుతుంటే ఓ చిన్న నెమలీక పెట్టుకుని, ఓ చిన్న కొప్పెట్టుకుని, ఓ చిన్న దట్టి ఓటి గట్టిగా బిగించుకుని ఆ పలు పట్టుకుని తీసుకెళ్ళి ఆ ఆవుని కట్టేస్తుంటే, ఆ కడుతున్నప్పుడు వెనక నుంచి ఆ ఆవు చిన్ని కృష్ణుడిని నాకుతుంటే ఆ గోపకాంతలు చూసి కిలకిలా నవ్వుతుండేవారు. అందరి యొక్క బంధనములను విడిపించేటటువంటి కృష్ణుడు సాయంకాలం అయ్యేటప్పటికీ ప్రతి ఇంటికి వెళ్ళి పశువులు కట్టాడు. ఆయన కర్మ అంతగా దిగి వచ్చినటువంటి అవతారం. కాబట్టి సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళ్ళినటువంటి కృష్ణుడున్నాడే, ఆయనకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ప్రతిరోజు నేను ఆయన సౌలభ్యానికి పొంగిపోయి నేను ఆయన్ని తలుచుకుంటున్నాను అంటారు లీలాశకుడు. తన్నుచు గుద్దుచు నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అంటాడు బ్రహ్మగారు భాగవతంలో. ఏమి ఈ పిల్లలు ఆయన్ని కౌగిలించుకోవడమా, తన్నడమా, గుద్దడమా, మీద పడ్డమా, ఎంగిలి పెట్టడమా, కృష్ణుడితో కలిసి తిండమా? ఎవడికి కావాలయా దిక్కుమాలిన బ్రహ్మ పదవి తీశవతల బారాయి. ఇదిగో ఈ పిల్లలున్నారే, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టి హరి తద్దయు కైవడి కుడియాడుచున్ తన్నుచు గుద్దుచున్నగచు తద్దయు కైవడి కుడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఈ పిల్లల యొక్క పాదముల కట్టుకున్నటువంటి ధూళి తీసి నా 4 కిరీటాల మీద చల్లుకుంటాను, నాకు ఈ చాలా అవకాశం, తీసే బ్రహ్మ పదవి నాకు అక్కర్లేదన్నాడు. అంత సౌలభ్యం కృష్ణావతారం. అందుకే ఇప్పటికీ మనం సుప్రభాతం చదివితే ఒక మాట అంటుంటాం, రేఖామయధ్వజసుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖచక్రై భవ్యైరలంకృత తలౌపరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆయనో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. పాదములలో చూస్తే నాగలి, శంఖము, చక్రము, అమృతభాండము మొదలైనటువంటి దివ్య చిహ్నములను కలిగినటువంటి పాదములు. అటువంటి వాడు స్వామి నిద్రలే, స్వామి నిద్రలే, స్వామి నిద్రలే అంటే లేవకపోతే ఏం చెప్తే లేచిపోతాడో తెలుసా అండి? యోషాగణేన వరదగ్ని విమధ్యమానే ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషాః రోషాత్కలిం విదదతే కకుభశ్చ కుంభాః శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా, మీకు వినపట్టలా? మీరు చిన్ని కృష్ణుడుగా నందవ్రజంలో తిరిగినప్పుడు గోపకాంతలందరూ కూడా పెరుగు కుండలు తీసుకొచ్చి అక్కడ పెట్టి గట్టిగా తోడుకున్న పెరుగులోకి కవ్వాన్ని దింపి ఆ తాడు కట్టి గాజులు గలగలలాడుతున్నటువంటి చేతులతో ఆ కవ్వాన్ని తిప్పుతున్నప్పుడు గట్టిగా పేరుకున్నటువంటి పెరుగులో తిరగలేక తిరుగుతున్నటువంటి కవ్వం చర్ చస్ అని చప్పుడు చేస్తున్నప్పుడు పెరుగుకి కుండకి ఆ కవ్వానికి యుద్ధం వచ్చిందా అన్నట్టుగా లోపల దెబ్బలాడుకుంటున్నాయా అన్నట్టు వస్తున్న చప్పుళ్ళు నీకు వినబడలేదా? ఓ వెంకటేశ్వర నిద్రలే అంటే ఆయన నిద్రలేస్తాడు. కాబట్టి ఆయన నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు. కృష్ణుణ్ణి అని చెప్పుకున్నటువంటి వెంకటేశ్వరుడు ఒకానొకప్పుడు ఆ వెంకటాచల పర్వతం మీద వెడుతున్నారు. వెడుతుంటే ఆదివరాహస్వామి తన కింకరులందరినీ వెంట పెట్టుకుని ఆయన వచ్చారు. ఆయనకి ఈయన ఎదురుపడ్డారు. ఎదురుపడితే ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరూ ఆయనే, విష్ణుస్వరూపమే. ఒకే విష్ణుస్వరూపం 2గా కనబడింది. ఆ పరబ్రహ్మం శివకేశవులుగా కనబడితే నీకేంటి అభ్యంతరం? ఒక విష్ణువే 2గా కనబడ్డాయే, పరబ్రహ్మము శివకేశవులుగా కనబడదు.
ఏమిటి ఆశ్చర్యం అందులో? రెండుగా కనపడిన తత్వం ఒకటే నిరూపణం చేసింది వెంకటేశ్వరావతారం ఈ లోకానికి. నామరూపములను పట్టి భేదములను పాటించవద్దు, ఈశ్వర తత్వమును మీరు అవగాహన చేసుకోండి. అందుకే ఒక్క విష్ణువే ఆదివరాహమూర్తిగా అదే విష్ణు స్వరూపమైన వెంకటేశ్వరుడికి ఎదురొచ్చాడు. ఎదురొస్తే వెంకటేశ్వర స్వామి వారు పక్కకి తప్పుకున్నారు. ఆయన అన్నారు, ఈ కొండ నాది, ముందొచ్చిన వాడిని నేను. కలియుగ లక్షణం కదండి, యుగధర్మం అంటే ఎలా ఉంటుందో నేర్పుతున్నారు. ఎవడు ముందు వెళ్ళి ఆక్రమించాడో వాడిదే, కాబట్టి వాడికి పట్టా ఇవ్వవలసిందే. ఎందుకంటే వాడు చాలా కాలం నుంచి అక్కడ ఉన్నాడు, అదొక్కటే లక్షణం. కలియుగంలో ధర్మం అలా ఉంటుంది. బహుశः ఆదివరాహమూర్తి నిరూపణం చేశారు, రాబోయే రోజులు ఇలాగే ఉంటాయి. కొనుక్కున్నది ఎవడైనా అక్కడ ఎవడో ఇల్లు కట్టేసి చాలా కాలం ఉంటే ఆ తర్వాత పట్టవాడికే వెళ్ళిపోతుందేమో కూడా. పరిస్థితి ఎన్ని చోట్ల ఇలాంటి గొడవలు నేను వెళ్ళలేదనుకుంటున్నారు, చాలా చోట్ల ఉన్నాయి. మీకు తెలియదా ఏమి? కాబట్టి వెంకటాచల పర్వతం మీదకి ముందొచ్చిన వాడిని నేను, ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నాడని అడిగారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆదివరాహస్వామికి ఎదురొచ్చి అన్నారు, కలియుగంలో ప్రజల్ని పాపం నుంచి ఉద్ధరించడం కోసమని నేనే, మీరు ఒక్కటైనటువంటి స్వరూపంలోంచి నేను ఇక్కడ ఆవిర్భవించాను. కాబట్టి కలియుగం అయిపోయేంత వరకు నేను ఇక్కడ ఉండి భక్తులను ఉద్ధరించాలి. కాబట్టి నాకు ఏదైనా స్థలం ఇవ్వండి అన్నారు. అంటే ఆదివరాహమూర్తి ఏమన్నారో తెలుసా అండి? ఇది కలియుగం అయ్యా, అలా ఇవ్వండి అంటే ఇచ్చేయడం కుదరదు. స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బిచ్చి కొనుక్కోండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఇద్దును, లక్ష్మి దగ్గర లేదు, కరవీరపురంలో ఉంది. కాబట్టి ఏమిమ్మంటారు, ఎలా ఇమ్మంటారు? అందుకని నేను మీకు ఒక వరం ఇస్తాను, ఆ వరాన్నే ద్రవ్యంగా స్వీకరించండి. ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యామి దదామి కరుణానిధే. ఓ కరుణానిధి, అడిగిన వాడికి ఇచ్చే డబ్బు దగ్గర లేనప్పుడు బతిమాలుకోవద్దండి, బతిమాలుకుని మాట్లాడద్దు. అంత లేదండి కొంచెం తగ్గించండి ఆ రేట్ అనడం, ఇంకో మాట అనొద్దు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాను, రిజిస్ట్రేషన్ వేళకి మిగిలింది చదువుతాను, అగ్రిమెంట్ రాసుకుందామనో ఏదో బతిమాలుకోవద్దు. మీకు ఆ స్థలం కావాలంటే ఎలా ఉంటుందో భూమిని కొనడం అంటే చూపించింది అవతారం. కాబట్టి ఆయన అన్నారు, ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని అందరూ నమ్ముకుని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నా చుట్టూ తిరిగినా, మొట్టమొదట ఎవడు వస్తూనే నా దగ్గరికి దర్శనానికి వస్తాడో వాడు దర్శనం చేసుకున్నా చేసుకోని వాడిగానే లెక్కలో తీసుకుంటాడు. మొట్టమొదట మీ దర్శనం చేసి తర్వాత నా దగ్గరికి రావాలి. మీ దర్శనం చేయకుండా నా దగ్గరికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర రిజిస్టర్ ఉంటుందా అంటారేమో, ఇలా ఉంటాడు. ఆయన అన్నీ గమనిస్తుంటారు. ఇలా కళ్ళు తెరిచి చూసిన వాడు కాడు, చక్కగా ఇలా ఉండి అన్నీ తెలుసుకుంటుంటారు. ఆయన విప్పాడో తెరిచాడో కూడా తెలియనంత ఊర్ధపుండ్రాలు పెట్టుకుని ఉంటాడు. మీరేం చేసి వచ్చారో ఆయన అన్నీ కనిపెట్టగలడు. కాబట్టి ఆదివరాహస్వామి దర్శనం మొదట చేసిన వారెవరున్నారో వారికి నా అనుగ్రహం. ఆదివరాహస్వామిని దర్శనం చేయకుండా నా దర్శనానికి వస్తే వాళ్ళు దర్శనం చేసినా చెయ్యని వారి కిందే నేను లెక్కలో వేస్తాను. కాబట్టి వెంకటాచలం వెడితే మొదట దర్శనం చేయవలసింది ఎవరిని? ఆదివరాహస్వామి దర్శనం చేయకుండా వెళ్ళకూడదు. కాబట్టి ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం. మొట్టమొదటి నైవేద్యం మీకే జరుగుతుంది. మీకు నైవేద్యం అయిన తరువాత నాకు నైవేద్యం పెడతారు. మీకు పాలు పెట్టిన తరువాత నాకు పాలు పెడతారు. ఇదం వరం ద్రవ్యం దదామి కరుణానిధే. దీన్నే మీరు ధనం కింద భావించండి. భావించి నాకు ఇక్కడెక్కడైనా ఉండడానికి కొంత జాగా ఇప్పించండి అని అడిగారు. అడిగితే ఆదివరాహస్వామి వారు అన్నారు, ఎన్నాళ్ళు కావాలి మీకు ఇలాగని అడిగారు. అంటే మరి కొనుక్కున్నది కాదుగా, విక్రయించేస్తే ఆయన ఎన్నాళ్ళు ఉంటే మనకెందుకు? ఇప్పుడు ఈ వరం ఎన్నాళ్ళు సాగుతుంది? ఆయన ఉన్ననాళ్లే సాగుతుంది కదండి. వెంకటేశ్వర స్వామి వారు అక్కడ ఉన్నారనుకోండి, ఏ కొండ మీద కడతాం. అకస్మాత్తుగా వెంకటేశ్వర స్వామి వారు 7 కొండల మించి లేచి ఇంకో కొండ మీదకి వెళ్ళిపోయారని కనపడింది అనుకోండి, టీవీ ఛానల్స్లో చూపించేశారనుకోండి, ఇక 7 కొండల మీదకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? ఆ కొండ మీద వెళ్ళిపోతారు అందరూ. కాబట్టి మీరు ఎన్నాళ్ళు ఉంటారో అన్నాళ్లే మాకు ఇది పనికొచ్చేది. కాబట్టి ఎన్నాళ్ళు ఉందాం అనుకుంటున్నారని అడిగారు. అంటే కలియుగ పర్యంతం, కలియుగం ఉన్నంత కాలం ఉంటాం. ప్రజల్ని ఉద్ధరించాలి కదా, మరి అందుకని ఇక్కడే ఉంటాను. కాబట్టి అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఇది ఒడంబడిక. అంటే ఆయన అన్నారు, సరే ఉండండి.
అంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి వారు కొనుక్కున్నది కాదు ఆ స్థలం. కొనుక్కోకుండా కలియుగం అయిపోయేంత వరకు ఉండడానికి పుచ్చుకున్నది అంటే ఏంటి? లీజుడ్ అకామిడేషన్. అసలు ప్రపంచంలో బహుశः మొట్టమొదటి లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నవారు ఎవరో తెలుసా అండి? ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. తర్వాతే లీజ్ అగ్రిమెంట్ వచ్చింది. అంటే యుగధర్మాన్ని ఆయన ఎంత పాటించాడో చూడండి. మనం కూడా రాబోయే రోజులు ఎలా ఉంటాయో చెప్పారు. ఆ తర్వాతే బహుశः 100 ఏళ్ళు ఇక్కడ మేము ఏదో కొట్టు కట్టుకుంటాం, 200 ఏళ్ళు ఇక్కడ ఏదో మేము పెట్టుకుంటాం అని చెప్పి స్థలాలు లీజుకు పుచ్చుకుని అగ్రిమెంట్ రాసుకోవడం వచ్చింది. అలాంటి మొదటి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు ఆదివరాహస్వామి, వెంకటేశ్వర స్వామి. కాబట్టి అది ఆయనకి స్థిర నివాసం కాదు. మీకు నేను ఏదో ఒక రోజు ఉపన్యాసంలో చెప్తాను. ఓ రోజు లక్ష్మీదేవి అడిగింది, ఎందుకు వచ్చిందండి గొడవ? ఏదో 10 రోజులు నించుంటే కనపడతాడు ఒక్క పుణ్యాత్ముడు. వచ్చేవాడు ఎవడు? వచ్చిన వాళ్ళందరూ కోరికలతో వచ్చేవాళ్ళు, పాపాలు చేసి వచ్చేవాళ్ళే. ఇక్కడికి వచ్చి ఇలా 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 అనేవాళ్లే. కానీ బయటికి వెళ్ళాక చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో. లోపలికి వచ్చే ముందు చూడండి, ముందు వృద్ధుడు వెళ్తున్నాడని కూడా చూడరు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అంతే దాటి. పాపం ఎవరో వికలాంగుడు వెళ్తున్నాడని చూడరు, దాటుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సరే, కొంతమందిని ఇట్టించి వెళ్ళిపోతే కొంతమంది ఇలా వెళ్ళిపోతారు. అలా ఎందుకు వెళ్ళిపోతారంటే వాళ్ళ అదృష్టాదృష్టములు అనవలసి ఉంటుంది అంతే. కాబట్టి ఇలా వెళ్ళిన వాడు ముసలైన వెళ్తాడు, ఇలా ఉన్నవాడు ఓపికన్నాయని వెళ్తాడు. అలా ఎందుకు వెళ్ళిపోతాడు? ఓపిక ఉన్న వాళ్ళు ఇలా వెళ్ళడం ఏమిటి, వృద్ధుడు అలా వెళ్ళడం ఏమిటి, రంగనాయకుల మంటపం చుట్టూ తిరగడం అంటే. వెంకటేశ్వర స్వామి వారు ఇంకా కాసేపు ఉండబోయే గుళ్ళో, పెద్దవాడి అయిపోయావు కదా, మళ్ళీ మళ్ళీ రాగలవా ఏమి, వీడైతే మళ్ళీ రాగలలే, ముందు వచ్చి పడిపోతాడు, నువ్వు అలా తిరిగిరా అన్నాడని మీరు తృప్తి పడిపోవాలి. మంచిదే కదా. మీరు ఏదో ఒక భావన చేత ఈశ్వరుని యందు భక్తిని నిలుపుకోవడం ప్రధానం తప్ప ప్రతి దాంట్లో లోపవంచడం ఎందుకు? కాబట్టి అక్కడ అటువంటి క్షేత్రం. కాబట్టి ఆయన ఆదివరాహస్వామి దగ్గర అనుమతి పొంది ఉన్నారు. కాబట్టి మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆదివరాహస్వామి కూడా ఉన్నారు. మీరు స్కాంద పురాణం చదివితే అసలు ఆదివరాహస్వామి వైభవం ఏమిటో, ఆయన ఎలా కూర్చుంటారో, భూదేవి ఎలా వచ్చి పక్కన కూర్చుందో, ఆయన వెంకటాచల క్షేత్రం అంతటి గురించి ఆయనే మాట్లాడతారు. వరాహస్వామి మాట్లాడి చెప్తారు భూదేవితోటి. ఎంత గొప్పగా మాట్లాడతారో మీకు అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పటికీ ఆదివరాహస్వామి ఉన్నారు. ఆదివరాహస్వామి ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిజరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపవరాహస్య భవతి అంటారు. ఆయన తన యొక్క మూపు మీద, ఆ కొమ్ము మీద భూమినంతటినీ పైకెత్తాడు సముద్రంలోంచి. కాపాడిన వాడెవరో, రక్షించిన వాడెవరో ఆయన ఆదివరాహస్వామి. అటువంటి వాడు సంసారం అనేటటువంటి సముద్రంలో పడిపోయిన మనని కూడా తన కోరతో పైకెత్తగలడు. కాబట్టి అటువంటి మహానుభావుడి దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెడతాం. కానీ ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారికే ఉంటాయి. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ధ్వజస్తంభం ఎవరికి లేదో వారికి ఉత్సవం చేయరు. ధ్వజస్తంభం ఎవరికి ఉంటుందో వారికి మాత్రమే ఉత్సవం చెయ్యాలి. ఒకే దేవాలయ ప్రాంగణంలో చాలా దేవాలయాలు ఉన్నాయనుకోండి, ఒక్క స్వామికే ధ్వజస్తంభం ఉంటే ఆయనకే ఉత్సవం చెయ్యాలి తప్ప ధ్వజస్తంభం లేని దేవాలయంలో ఉన్న మూర్తికి ఉత్సవం చేయకూడదు. కాబట్టి అంటే శాశ్వతోత్సవం కింద చేయడానికి ఏముండదు, ఏదో వాయుప్రతిష్ఠ చేసి చేయడానికి ఉంటుంది తప్ప. అందుకే ఆదివరాహస్వామికి ఉత్సవాలు ఉండవు. ఆదివరాహస్వామికి ఉత్సవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఉత్సవాలన్నీ వెంకటేశ్వర స్వామి వారి వరం చేత, నైవేద్యం మాత్రం ప్రథమ నైవేద్యం, ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిది. ప్రథమ దర్శనం ఆదివరాహస్వామిని చెయ్యండి అని చెప్పడంలో మీకు వెంకటేశ్వర స్వామి వారు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చారు. భూవనండి, లక్ష్మీదేవనండి. ఆదివరాహస్వామి పుట్టలోంచి ఇలా పైకి లేచిన మూర్తిగా ఉంటుంది. ఇలా ఉంటారు. ఇలా ఉంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టి పట్టి చూస్తే ఈ వక్షస్థలం మీద ఇలా ఉంటుంది లక్ష్మీదేవి. ఆయనకి స్ఫుటంగా కనపడుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకబేరమూర్తి. ఆయన దగ్గర మీకు లక్ష్మి ప్రకటనంగా కనపడదు. ఎవరు ఏ మాటలు చెప్పినా ప్రకటనంగా మాత్రం, స్పష్టంగా మాత్రం లక్ష్మి పైకి కనపడదు. వక్షస్థలంలో ఉన్న ఆమె అలంకారము చేత కప్పబడిపోయి ఉంటుంది. ఆదివరాహస్వామి దగ్గర మాత్రం అలా కాదు. ఆదివరాహస్వామి దగ్గర లక్ష్మి స్ఫుటంగా మీకు దర్శనం అవుతుంది. పైగా అసలు ఆదివరాహస్వామి దర్శనం చేత సంసారం అనేటటువంటి సముద్రంలోంచే పైకి రాగలడు.
జనన మరణములు దేనివల్ల వస్తాయండి? పాపపుణ్యముల వలననే వస్తాయి. ఆ పాపపుణ్యములు అనేటటువంటి దాంట్లోంచి ఉద్ధరించగలిగిన వారి దర్శనం కన్నా మనుష్య జన్మకి కావలసిందే ఉంటుంది. మీరు స్కాంద పురాణం కానీ వరాహ పురాణం కానీ ఎప్పుడైనా చదవడం తటస్థిస్తే, లేదా మహాభారతంలో అనుశాసనిక పర్వంలో చిట్ట చివరిలో పార్వతీదేవితో పరమేశ్వరుడు మాట్లాడినప్పుడు కానీ మీరు చూస్తే, మనం చేస్తున్నటువంటివి కొన్ని మనకి తెలియకుండా చేసేస్తాం. ఆ చేసేటటువంటి పాపకర్మల యొక్క ఫలితములను చూస్తే అయ్య బాబోయ్ అనిపిస్తుంది. ఇన్ని పాపములను తొలగించగలిగినటువంటి శక్తినంతటినీ ఈశ్వరుడు ఎక్కడికి తీసుకెళ్ళి నిక్షిప్తం చేశాడో తెలుసా అండి? స్వామి పుష్కరిణి యందు పెట్టాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం అదృష్టహేతు. అసలు పుష్కరిణి స్నానం ఎవరు చేస్తారో వాడు పిశాచ జన్మ నుంచి కూడా విముక్తమయ్యారు. ఆ పుష్కరిణిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళ సమస్త పాప రాశి దగ్ధమైపోతుంది. ఈశ్వర తేజస్సంతా పుష్కరిణిగా ఉంది అక్కడ సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి భూదేవితో మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. ఇక్కడ స్వామి పుష్కరిణి, పాండవ తీర్థము, తుంబుర తీర్థము, నారద తీర్థము, కుమారధార, ఈ 5 అత్యద్భుతం. పాప వినాశనం ఆకాశగంగా సరే. ఇవి స్నానం చేసి తీరాలి. కానీ ఇవాళ మన ప్రారంభం ఏమైపోయిందంటే, అసలు పురాణాలలో వ్యాసుడు ఎక్కడ దేని గురించి ఏది చెప్పాడో ఆ విషయాలను వివరణ చేస్తూ మీరు ఈ అవకాశాలని ఈ కొండ మీద వినియోగించుకోండి అని పరిచయ వాక్యాలతో కూడినటువంటి విషయాలు ఎక్కడ కనపడవు. కనపడకపోవడం వల్ల భక్తులు ఏం చేస్తున్నారంటే 3 మాటలో 4 మాటలో వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికే వెడుతుంటారు. వెళ్ళడంలో ఏమైపోతుందంటే కృతకంగా రష్ పెరిగిపోయి మహాలఘు, అతిలఘు, అతి మహాలఘు దర్శనాల కింద మారిపోతాం. అసలు నిజంగా కొండ మీద చెయ్యవలసినటువంటి ఇతర విషయాల్ని కూడా స్పృహలో పెట్టుకుంటే అసలు ఆ కొండ మీద చూడవలసినవి, ఆ కొండ మీద చెయ్యవలసిన స్నానం ఎన్ని అద్భుతాలున్నాయో. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తే ఎంత శక్తి ఇవ్వగలదో. తీర్థము వేరు, నది వేరు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? తీర్థము అన్న మాట దేని యందు అన్వయం అవుతుందో వేదం చెప్పింది. ఒక్కసారి మీరు అందులో మునుక వేసి పైకి లేస్తే మీరు కొన్ని యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి ఫలాన్ని మీకు సంక్రమింపచేయగలిగిన శక్తి కలిగినటువంటి జలములకు తీర్థములని పిలుస్తారు. పాండవ తీర్థము, కుమారధారా తీర్థము, తీర్థములకు పుట్టినిల్లు వెంకటాచలం. ఎన్ని తీర్థములుంటాయో. ఇన్ని మాటలు వెంకటాచలం వెళ్ళామని మనం చెప్తాం, తిరుపతి వెళ్ళామండి అని. మనం ఎన్ని మాటలు ఎన్నిటిలో స్నానం చేసి వచ్చాం? ఒక దాంట్లో ఉదయం వేళ, ఒక దాంట్లో మధ్యాహ్న వేళ, ప్రత్యేకించి శేషశైలం కింద కపిలతీర్థం ఉంది. ఆ కపిలతీర్థం దగ్గర కింద భోగవతి గంగా, పాతాళలోకంలో ఉన్నటువంటి గంగానది కపిల లింగంతో పాటుగా భూమండలం మీదకి వచ్చింది. అది సాక్షాత్ గంగానది. దాని పేరు కపిలతీర్థం. అది కపిలలింగము ఎదురుగుండా వచ్చింది కాబట్టి దాని పేరు కపిలతీర్థమే. ఆ కపిలతీర్థంలో కార్తీక మాసంలో మధ్యాహ్న కాలంలో మధ్యాహ్నే దశనాడికాహ 10 నిమిషముల సమయం పాటు కార్తీక మాసపు పర్వదినాల్లో మధ్యాహ్నం వేళ ఈ బ్రహ్మాండములన్నింటిలో ఎన్ని తీర్థములున్నాయో అన్ని తీర్థములు దానిలోకి ఆవాహనవుతాయి. మధ్యాహ్న కాలంలో ఒక్కసారి అందులో స్నానం చేసి లేస్తే బ్రహ్మాండములలో ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేసినటువంటి ఫలితం ఆ జీవుడి ఖాతాలో వేసేస్తారు. కానీ ఎంతమంది వెళ్ళి నిజంగా కపిలతీర్థంలో స్నానం చేస్తున్నాం? తిష్టంతి ప్రాణిరక్షార్థం అన్నారు. ఎందుకు అలా ఉంటుంది అంటే, కలియుగంలో పుట్టేటటువంటి జనులు పాపకర్మ ఎక్కువ చేస్తారు. కలిపురుష లక్షణం ఏమిటంటే, ఆకలి వేసింది, అన్నం అక్కడుంది, వాడు ఏదో గొడవపడి అన్నం తినడం మానేస్తాడు. ఇప్పుడు అన్నానికి లోపమా, తిననివాడికి లోపమా? దెబ్బలాడడం ఒక బాధ, అన్నం తినకపోవడం రెండో బాధ. సిద్ధాన్నాన్ని తిరస్కరించడం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షాన్ని పోగొట్టుకోవడం మూడో బాధ. తను తినవలసినటువంటి అన్నం తినకుండా అలాగే ఉండిపోయి ఆ అన్నం ఎవరికో ఇచ్చేయడం, ఇంటి యజమాని తినకుండా అస్తమానం గొడవలు పడ్డం, ఆ ఇంటి ఇల్లాలు కన్నులు నీరు పెట్టుకోవడం, ఎలా ఇల్లు వృద్ధిలోకి వస్తుంది? వేదం ఒక్క మాట చెప్తూ ఉంటుంది,
లక్ష్మీ స్వరూపంగా ఆడపిల్లని ఎందుకు కన్యాదానం చేస్తారో తెలుసా అండి? లక్ష్మీదేవి కటాక్షించాలి అంటే మీరు ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కటాక్షించదు, వేదం చెప్తోంది, వేదమే ప్రమాణం. దంపతులు ఎంత సంతోషంగా ఉంటారో, దంపతులు కోపం వచ్చినా ఎంత తొందరగా మర్చిపోతారో, ఒకరికి కోపం వస్తే ఒకరు వెంటనే వారికి ఉపశాంతి కలిగేటట్టు ఎలా ప్రవర్తిస్తారు, సాధ్యమైనంత వరకు నవ్వుతూ తుళ్ళుతూ ప్రేమగా దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇళ్లల్లో కలిసి రాకపోవడం అన్నది ఎక్కడుంటుందో తెలుసా అండి? ఎన్ని పూజలు చేశారన్న దాన్ని బట్టి కాదు, ఇంటి ఇల్లాలు కళ్ళనీళ్లు పెట్టుకునేటట్టు ప్రవర్తించి అస్తమానం భార్యాభర్త ప్రతిదానికి చెడి అంటే పెడి అని దెబ్బలాడుకునే చోట లక్ష్మి నివసించదు కలియుగంలో. పరమ ప్రేమతో దంపతులు ఎక్కడుంటారో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము చక్కగా పరిఢవిల్లుతుంది. కాబట్టి కలిపురుష లక్షణం ఏమిటంటే ఏ కటాక్షము మీకు కలగాలో ఆ కటాక్షమును మీరు విస్మరించేటట్టుగా చేస్తాడు, మీరు దాన్ని పొందకుండా చేస్తాడు. అందుకే మీరు చూడండి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న జనంలో ఎన్నో వంతు మంది స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే మీకు కనపడతారు. మీరు మన్నించగలిగితే నేను ఓ మాట అంటాను, నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసేవాళ్ళు ఎవరో తెలుసా? హాయిగా సౌకర్యవంతమైనటువంటి గీజర్ ఉన్న రూములు దొరకని వాళ్ళు అక్కడ స్నానం చేస్తారు. పాపం ఏమీ లేక మెట్ల మీద పడుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు చేస్తారు. అదే నేను అన్నది, వెంకటేశ్వర అనుగ్రహం అమాయకులకే అని. గీజర్ ఉన్న రూమ్ ఉందా అండి, ఏసీ ఉన్న రూమ్ ఉందా అండి అని వెతుక్కున్నవాడు పుష్కరిణికి ఎందుకు వస్తాడండి? వాడు పుష్కరిణికి వస్తాడా? వాడు ఒక్కనాటికి రాడు. స్వామి పుష్కరిణి స్నానం అంతటి పాప నిర్మూలనం చేస్తుంది కాదు. అసలు స్వామి పుష్కరిణి గురించి ఏం చెప్పారో తెలుసా అండి? పుష్కరిణి స్నానం మాట అలా ఉంచవా, నువ్వు పుష్కరిణి చుట్టూ తిరుగుతూ పుష్కరిణి గాలి నీ మీదకి వస్తే చాలన్నారు. అంత గొప్పది పుష్కరిణి. అటువంటి పుష్కరిణి స్నానం, అటువంటి పాప వినాశన స్నానం, అటువంటి కుమారధారా స్నానం, అటువంటి తుంబురు తీర్థ స్నానం, అటువంటి ఆకాశగంగా స్నానం తిరుమల యాత్రలో అంతర్భాగం చేసుకున్న వాళ్ళం ఎంతమంది ఉంటున్నాం? అంటే మీరు మొహమాట పడకుండా నిర్మోహమాటంగా మనని మనం ఆత్మపరిశీలనం చేసుకోవడానికి ఈ 5 తీర్థాలలోనూ మేము స్నానం చేశామన్న వాళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. వెంకటాచల క్షేత్రానికి ఇన్ని మాట్లాడతాం, ఈ 5 తీర్థాలలోనూ స్నానం కనీసం చేసి అనుగ్రహం పొందాలి అన్న విషయం మీకు తెలియకపోతే అది మీ తప్పు కాదు, ఒక్కనాటికి మీ తప్పు కాదు. అది ఎవరి తప్పో తెలుసా అండి? ఆ క్షేత్రంలో ఇంత గొప్ప ఉన్నాయని చెప్పవలసిన వాళ్ళు చెప్పకపోవడం వాళ్ళ తప్పు. చెప్పి ఉంటే తప్పకుండా స్నానాలు మీ అందరూ చేసి ఉండేవారు ఈ పాటికి కాదు. కనీసం వెళ్ళినప్పుడల్లా ఒక్క చోట స్నానం చేసి ఉండేవారు. మన దురదృష్టం ఏమైపోయిందంటే, అసలు పురాణం ఏం చెప్తోందో, అసలు ఆ క్షేత్ర వైభవం దేన్ని ప్రకాశింపచేస్తోందో దాన్ని అందించడంలో మనం విఫలమైపోతున్నాం. అందువల్లే కృతకంగా వెళ్ళిపోయి అందరూ ఎక్కడ నిలబడిపోతున్నారంటే ఆయన ముందే నిలబడిపోతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే, పోన్లేరా పాపం వీళ్ళకి తెలియక నా దగ్గరికే వస్తున్నారు, నా దర్శనమే వీళ్ళకి సమస్త తీర్థ స్నానం అని ఆయన అనుగ్రహించేస్తున్నాడు. ఆయన నిజానికి ఒక్క నా దగ్గరే నిలబడక్కర్లేదు, నువ్వు ఈ కొండ మీద ఎక్కడికి వెళ్ళినా నువ్వు అనుగ్రహింపబడతావు అన్నాడు. అందుకే సాక్షాత్తుగా ఆదివరాహమూర్తి స్కాందంలో చెప్పారు, యమునా నదియే స్వామి పుష్కరిణిగా ఉన్నది. యమునకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? యమున సూర్యుని యొక్క కూతురు, యముడు సూర్యుని యొక్క కొడుకు. యమునకి ముందుకెళ్ళడం తెలుసు, వెనక్కి రాదు. యముడు కాలంలో ప్రాణం తీస్తాడు తప్ప వదలడం. అటువంటి యమున దాటాలి అంటే 2 సందర్భాల్లోనే మీకు కుదురుతుంది. ఒకటి, కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి దారి ఇచ్చింది. ఎవరు పరమేశ్వరుణ్ణి నెత్తి మీద పెట్టుకుంటాడో వాడికి దారిస్తుంది. అసలు స్వామి పుష్కరిణి దగ్గర ఉన్నటువంటి గొప్ప వైభవం ఏమిటో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు చెప్పారు అని కాదు, నేను చెప్పింది యథార్థమో కాదో మీరు పరిశీలన చేయండి. అసలు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యాలని మీరు కుతూహలపడి మీరు స్వామి పుష్కరిణి దగ్గరికి వెడితే మీకు ఎంత గొప్ప సన్నివేశం కనపడుతుందో మీకు నేను ఇవాళ చెప్తాను. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళండి. ఈసారి పుష్కరిణికి వెళ్ళినప్పుడు ఆ పుష్కరిణికి అన్ని వైపులా స్నానం చేయడానికి ఉండదు.
మన ప్రారంధం ఏంటంటే ఏది చెయ్యకూడదో అదే చేస్తారు వీళ్ళు కూడా. అక్కడే బట్టలు ఉతకడం, అక్కడ మొహం కడుక్కోవడం, పిచ్చి పనులన్నీ అక్కడే చేస్తారు. కాబట్టి ఏ గట్టు మీదకి ఎవరు వెళ్లకుండా అక్కడ ఒక ఆయన నించుని ఏలేస్తుంటాడు, ఎక్కడికి వెళ్ళదు. చక్కగా స్నానం చేసి అక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకుందాం అంటే అవకాశం ఏమి ఉండదు. ఒక్క ప్రవేశంలోంచే లోపలికి వెళ్ళాలి. కానీ మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఉన్నంతలో మీరు అనుభవించడానికి నేను అవకాశం చెప్తున్నాను. మీరు నిజంగా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఇలా పైకొచ్చి ఒక్కసారి మీరు ఇలా దిగినప్పుడు నీటిలోకి దిగారు కదా, మీ పృష్ఠభాగం వెనక్కుంది, మీరు అటు తల తిప్పి ఓసారి ఇలా తలెత్తి చూడండి. చూస్తే మీకు ఆనంద నిలయ విమానం కనపడుతుంది. ఆ విమానమే చాలండి. ఆ ఒక్క విమానం దర్శనం చేసుకుంటాం. మేము రామ అవతలకు బొమ్మన్నారు ఇంద్రుడితో దేవతలు. ఎవడకు కావాలయా నీ స్వర్గం? స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాహ, మాకు అక్కర్లేదు. మేము స్వర్గలోకానికి రాము, మేము ఇక్కడే ఉండిపోతాం. ఉండిపోయి మేము ఏం చేస్తామో తెలుసా? ఇక్కడ ఉండిపోతే రోజు ట్యాగ్ వేయించుకోవాలంత తొందరగా దర్శనం ఏం కాదంటావేమో, మాకు అక్కర్లా, మేము ఆ విమానం చూస్తూ ఉండిపోతాం అన్నారు. స్వర్గలోకం కన్నా విమాన దర్శనమే గొప్పది. అందున మీరు తెల్లవారుజాము సమయంలో ఆ పుష్కరిణిలోకి వెళ్ళి స్నానం చేసి అప్పుడు పెద్ద కలకలం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, ఎవ్వరూ ఉండరు. మీరు బయటికి వచ్చి ఇలా తలెత్తి చూస్తే మెరిసిపోతున్నటువంటి ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం కనపడుతుంది. ఆ ఆకాశం, ఆ మేఘాలు, ఆ పచ్చటి ఆనంద నిలయ విమానం, ఆ ఫ్లడ్ లైట్ల కాంతి దాని మీద పడి దాంట్లోంచి పైకొస్తున్నటువంటి ఒక పసుపు వన్నె, మీరు దాన్ని చూసి ఇలా తల కిందకి దింపారనుకోండి, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అన్నట్లుగా ఒక పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది. ఆ మూలకి ఆ చెట్టుకి అరుగులు ఉంటాయి. బాగా తెల్లవారుజాము నడితే బహుశా మీరు ఆ అరుగు మీద కూర్చొని సంధ్యావందనం చేసుకోవచ్చు. లేదా మీరు చక్కగా ఎవ్వరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. బాగా చీకటితో వెళ్ళాలి, ఒక్కరోజు నిద్రలేచి వెళ్ళలేమండి. వెళ్ళి మీరు ఆ ఆనంద నిలయ విమానం చూస్తూ ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని స్మరణ చేస్తుంటే కన్నుల నీరు కారుతూ ఆ ఆనంద నిలయ గోపురాన్ని చూస్తూ మీరు పొంగిపోవచ్చు. అసలు నేనంటాను, ఆ చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుడు. మీరు ఆ చెట్టు దగ్గర నుంచి కొంచెం యువతలకు వస్తే పైన శంకర భగవత్పాదుల 4 శిష్యులతో కూర్చుని ఉన్నటువంటి ఒక పెద్ద స్తూపం కనబడుతుంది. ఒరే, అక్కడ మీరు కానీ పక్కనున్న మెట్ల మించి పైకెక్కారనుకోండి, మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, తలుపు వేసేసి ఉంటుంది. 4 శిష్యులతో ఉంటారు శంకరాచార్యుల వారు. బహుశా ఎవరైనా ఇలా పుష్కరిణికి వచ్చి స్నానం చేసేవాళ్ళు ఉంటే జగద్గురువులు నిన్ను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికో ఏమో వెంకటేశ్వరుడు అక్కడ శంకర భగవత్పాదులు నుంచాడు. శంకర భగవత్పాదుల యొక్క పాదములు 2 కింద ఉంటాయి, ఆ పాదుకలు ఉంటాయి కింద, ఆ పిడితో సహా ఉంటాయి. మీరు చక్కగా తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చెయ్యగానే మొట్టమొదట జగద్గురువుల యొక్క పాదుకలకి మీ తల తాటించి, ఎందుకో తెలుసా అండి, జగద్గురు పాదుకలకి నమస్కారం చెయ్యాలంటే పైన చొక్కా బనీను ఉండకూడదు. మనం సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ఒక్కనాటికి విధియం. స్నానం చేసేటప్పుడు తీయాలిగా, స్నానం చేసేటప్పుడు తీసేసి ఓ పొడిబట్ట కట్టుకుని ఉంటాడు. కాబట్టి అప్పుడు జగద్గురువుల పాదుకలకు నమస్కారం చెయ్యడానికి కావలసిన యోగ్యత తనంత తాను సిద్ధిస్తుంది. మీకు ఇంకొక గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి, పుష్కరిణి దగ్గర మీరు శంకర భగవత్పాదుల యొక్క పాదుకలకి తల తాటించి నమస్కరించి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని మీ గురువు గారిని కూడా అక్కడ స్మరించి నమస్కరించి మీరు నిలబడితే మీకు ఉత్తర క్షణంలో వెంకటేశ్వర అనుగ్రహం